ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ ఎదురు చూస్తున్న 3 మేజర్ అప్డేట్స్ గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఓలా ఎలక్ట్రిక్ జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎప్పుడు డెలివరీ కాబోతున్నాయి, అలానే హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి, సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ఎప్పుడు కాబోతున్నాయి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫిబ్రవరి మధ్య భాగం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ చేస్తామని చెప్పారు. ఈ జెన్ 3 వేరియంట్ లో కూడా మనకి ఓలా S1 Pro కానివ్వండి, ఓలా S1 Pro Plus కానివ్వండి, అలానే ఓలా S1X సంబంధించిన జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ల హైయెస్ట్ చూసినట్లయితే 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే సపోర్ట్ చేస్తాయి. వీళ్ళు S1X ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ని ₹1,00,000 ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తే S1 Pro వేరియంట్ ని సుమారుగా ₹1,55,000 వరకు వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని అనౌన్స్ చేశారో కస్టమర్స్ చాలా మంది జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే బుకింగ్ చేసుకున్నారండి. మధ్యలో వీళ్ళు ఆఫర్స్ కూడా ఇవ్వడం, దాని వల్ల కూడా చాలా మంది బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి మధ్య భాగం నుంచి డెలివరీ చేస్తా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫిబ్రవరి 15వ తారీఖున డెలివరీ చేస్తామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని మార్చ్ 25 తారీఖు నుంచి డెలివరీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇది కొంచెం లాంగ్ టైం అయినా చెప్పుకోవచ్చు. వీళ్ళు చెప్పిన డేట్ నుంచి సుమారుగా నెల రోజుల పైగా, అంటే 40 రోజుల డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్న విషయం, ఈ డిలేకి కారణం వీళ్ళ రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇంకొక కంపెనీ చూసుకుంటారు, ఇంటర్లింక్ కంపెనీ అనమాట. సో వీళ్ళకి పేమెంట్ ఇచ్చి వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దీన్ని ఒక సర్వీస్ కింద తీసుకున్నారు ఒక కంపెనీ నుండి. సో వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ కింద ఇప్పుడు కొత్త కంపెనీతో టైఅప్ అయినట్టుగా ఒక వార్తలు అయితే వచ్చినాయి. ఇప్పుడు టైఅప్ అయిన న్యూస్ వచ్చేసింది కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. బట్ ఇక్కడ ప్రొడక్షన్ అప్డేట్ ఏమీ మనకి లేదు. మరి కంపెనీ వాళ్ళు చెప్పడైతే ప్రొడక్షన్ రెడీగానే ఉందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ డిలే అయింది అంటున్నారు, ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డిలే కూడా లేదని చెప్తున్నారు. కాబట్టి మార్చి 20వ తారీఖు నుంచి అయితే ఓలా S1 జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, అది S1X కానివ్వండి, S1X Plus కానివ్వండి, లేదా మనకి S1 Pro వేరియంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక విషయం అంటే ఈ డిలే కారణంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మూవ్ 5 OS తో డైరెక్ట్ ఇన్స్టాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలా జరిగితే కాస్త కస్టమర్స్ కి ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అండి. హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇనిషియల్ గా బెంగళూరులో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ప్రారంభిస్తామని చెప్పారు. యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఒకటి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, ఇంకొక స్కూటర్ వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్టాండర్డ్ వేరియంట్ QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తో పిలుస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు. దీంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 80 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ₹90,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాల సమయం అయితే పడుతుంది అనమాట. అలానే హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ₹1,17,000. ఇందులో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. అలానే టాప్ స్పీడ్ చూసినట్లయితే 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 102 కిలోమీటర్ రేంజ్ అనేది హోండా కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ లో 2 బ్యాటరీ ప్యాక్స్ పెట్టుకుంటే కనుక 102 కిలోమీటర్స్ వస్తాయని చెప్తున్నారు. బెంగళూరులో ఈ హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ అండ్ వేరియంట్ లాంచ్ చేస్తే కనుక బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ద్వారా మాత్రమే కస్టమర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు మరి ఆ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేసిన తర్వాత బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లాంటిది ఏమైనా ఆఫర్ చేస్తారా? ఇటువంటి సమాచారం అయితే ఇంకా రివీల్ కాలేదండి. ఆ సమాచారం అయితే ప్రెసెంట్ కంపెనీ నుంచి అయితే రాలేదు. కానీ బట్ ఖచ్చితంగా బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్స్ పెడుతున్నారు కాబట్టి డబ్బులు అయితే వసూలు చేయడం గ్యారంటీ. బట్ ఇనిషియల్ గా ఫ్రీ చేస్తారా, తర్వాత అమౌంట్ పే చేస్తారని చూడాలి. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డీలర్షిప్ నెట్వర్క్ అయితే చేరుకుంటున్నాయి. తాజాగా ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది అనమాట, డీలర్షిప్ కి రీచ్ అయిన స్కూటర్ ఫోటోస్. సో మనకి మోస్ట్లీ ఈ వారం లేదా వచ్చే వారం నుంచి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు ఫిబ్రవరి మంత్ నుంచి డెలివరీస్ ఇస్తామని చెప్పారు బెంగళూరులో. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో అయితే డెలివరీస్ చేస్తామని చెప్పారు. బట్ ఇనీషియల్ గా అయితే బెంగళూరు నుంచే ఈ వారం కానీ వచ్చే వారం నుంచి కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక చివరిగా మరొక మేజర్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుజుకి E-Axis ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. భారత్ మొబిలిటీ ఎక్స్పోలో సుజుకి కంపెనీ వాళ్ళు తమ E-Axis ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. కానీ దీని యొక్క ప్రైస్ వివరాలను అయితే ఏమీ వెల్లడించలేదండి. సో సుజుకి E-Axis ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అప్డేట్ ఏంటంటే వీళ్ళు పండగ సీజన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే పండగ సీజన్ అనే వార్త వచ్చింది కానీ ఎగ్జాక్ట్ గా ఏ పండుగ అని చెప్పలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, ఈవెన్ మనకి రంజాన్ కూడా పండగ స్టార్ట్ అవుతుంది. కాబట్టి
ఇన్ని పండుగలు ఉండగా ఏ ఫెస్టివల్ సీజన్ అనేది న్యూస్ అయితే క్లారిటీ లేదు కానీ సో మోస్ట్లీ అయితే మాత్రం మనకి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే లాంచ్ ఈవెంట్ చేసి మళ్ళీ డెలివరీస్ కూడా పెట్టాలి కదా, అందుకు కొంచెం టైం పడుతుంది. కానీ ఫెస్టివల్ సీజన్ అనే అప్డేట్ అయితే ఇస్తారు. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా అయితే సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.1 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. దీంట్లో 71 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 95 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 1 గంట 12 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఫుల్ ఛార్జ్ అవడానికి 2 గంటల 12 నిమిషాల సమయం అయితే పడుతుంది అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జర్ తో. విత్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మోస్ట్లీ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చే అవకాశాలు తక్కువ. స్కూటర్ తో పాటు స్లో ఛార్జర్ ఇస్తారనమాట. స్లో ఛార్జర్ తో మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 6.5 గంటల సమయం అయితే పడుతుంది. ఇక సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ వివరాలను అయితే ఇంకా వెల్లడించలేదు. బట్ బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ మోస్ట్లీ డిఫాల్ట్ గా 3 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ అయితే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే సుమారుగా 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాక్టివా కూడా 1,17,000కే లాంచ్ చేస్తారు కాబట్టి 1,20,000 రూపాయల సెగ్మెంట్ లో తీసుకొస్తే కనుక సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ నుంచి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్స్ అంటే 3 బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ అప్డేట్స్. ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ రైతు ఫ్యూచర్.